రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జూలిపించారు. అంబియన్స్ ఫోర్ట్లో అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేశారు. అదనపు అంతస్తులు సెట్ బ్యాక్ పాటించకుండా అనుమతులు లేని నిర్మాణాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు. సర్కిల్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠినంగా వ్యవహరించి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జూలిపించారు. అంబియన్స్ ఫోర్ట్లో అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేశారు. అదనపు అంతస్తులు సెట్ బ్యాక్ పాటించకుండా అనుమతులు లేని నిర్మాణాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు. సర్కిల్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠినంగా వ్యవహరించి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి హెచ్చరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జూలిపించినట్టుగా తెలుస్తోంది. అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. వారికి ముందస్తు నోటీసులు ఏమైనా ఇచ్చారా? డీటెయిల్స్ ఏంటి? రైట్, ఇక మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో అనుమతులు లేని నిర్మాణాలను అయితే అధికారులు కూల్చివేస్తున్నారు. వారికి ముందస్తు నోటీసులు ఏమైనా ఇచ్చారా? వారేమని చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి చూస్తే అత్తాపూర్ అంబియన్స్ పోర్ట్ లో అనుమతులు లేకుండా నిర్మాణాలపై జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొరడా జులిపిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే 5 అంతస్తులు సెట్ బ్యాక్ పాటించకుండా అనుమతులు లేని నిర్మాణాలను కూడా భారీ పోలీస్ బందోబస్తు నేపథ్యంలో జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా పూర్తిగా కూల్చివేస్తున్నారు. అంతేకాకుండా సర్కిల్ పరిధిలో ఉన్న అనుమతులు లేకుండా చేపడితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పి కూడా రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి కూడా హెచ్చరించారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం చాలా చోట్ల ఇలాంటి యొక్క అక్రమ నిర్మాణాలు 5 అంతస్తులకు పైగా కూడా నిర్మిస్తున్నారు. ఎక్కడ కూడా అనుమతులు మాత్రం తీసుకోవటం లేదు. అంతేకాకుండా అనుమతులు తీసుకున్నా కూడా దీనికి సంబంధించి పూర్తిగా సెట్ బ్యాక్ అవ్వకుండా ఈ యొక్క 5 అంతస్తుల భవనాలు కూడా కూల్చివేస్తున్నారు. దీనివల్ల దీనికి సంబంధించి అనుమతులు లేకుండా భవనాలు నిర్మించొద్దని చెప్పి కూడా చాలా రోజుల నుంచి కూడా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా కూడా ఈ యొక్క హెచ్చరికలు వీటిని అన్నిటిని కూడా పాటించకుండా పూర్తిగా దీనికి సంబంధించి కూల్చివేతలు కూడా కూల్చివేస్తారు. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైనా ఇకపైన అయినా సరే ఈ యొక్క అక్రమ నిర్మాణాలు కూల్చివే కడితే మాత్రం తాము ఊరుకునేది లేదు,
ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ ఉన్నంత వరకు మాత్రమే ఈ యొక్క భవనాన్ని నిర్మించాలి, అంతేకాకుండా ఎక్కువ నిర్మిస్తే మాత్రం తాము కూల్చివేస్తామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా కూల్చివేసిన నేపథ్యంలో పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉంది. ఎందుకంటే పోలీసుల భారీ బందోబస్తు నేపథ్యంలో ఈ యొక్క అక్రమ నిర్మాణాన్ని కూడా కూల్చివేస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.